బాగా ఎగిరింది. 20వ వచనం. రాజైన హిజ్కియా. నానా నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు? రాజైన హిజ్కియా ఏమో పెందల కాడే లేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. దావీదేమో పిచ్చుకలు లేవక మునిపే ఆయన లేచి ఆరాధిస్తున్నట్టుగా వాక్యం చెప్తుంది. కానీ ఈ 11 మాసంలో నువ్వు ఎన్ని గంటలకు లేచావు నాన్న? పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు. రాజే కదా, ఒక గంట సేపు అనుకుంటే ఎవరు అడుగుతారు నాన్న? 8 గంటలకు లేస్తే ఎవరు అడుగుతారు నాన్న? కానీ రాజేమో పెందల కాడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరానికి పోయి రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు, యూదా వారి కొరకు, అది యాజకులు చెప్పాల్సింది పోయి రాజుకి, లేవీలు చెప్పాల్సింది పోయి రాజుకి, రాజు చెప్తున్నాడు వీళ్ళకి. పట్టణపు అధికారులందరినీ పిలిచాడు, లేవీలందరినీ పిలిచాడు, యాజకులందరినీ పిలిచాడు. రే లేవండ్రా బాబుల్లారా, మన దేశం ఇలా ఉండకూడదు, మన కుటుంబం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండకూడదు, ఏం మిగలడం లేదురా నాయన, లేవండ్రా బాబు, ఇకనైనా మారు మనసు పొందుదాం. ఓ కుటుంబమా, ఓ భర్త, ఓ భార్య, ఓ బిడ్డలారా, ఏకోవజామున లేచి ఆయన్ని స్తుతించట నేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని స్తుతించట నేర్చుకోండి. పరిశుద్ధాత్మదేవుడు హిజ్కియాను ముందు పెట్టి మాట్లాడుతున్నాడు మీతో ఈ పూట. రాజయ్య ఉండి యాజకులకి నేర్పిస్తున్నాడు, రాజయ్య ఉండి లేవీలకు నేర్పిస్తున్నాడు. మందిరం ఎలా ఉంచుకోవాలో, మందిరంలో ఏది ఉండాలో హిజ్కియా చెప్పి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పెందరకాడ లేచి బలులు అర్పించుటకు వెళ్ళాడంట దేవుని మందిరానికి. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమ పరుస్తామా. హల్లెలూయా. 27వ